హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను భాగ్య. ఏంటోనండి ఈ సంత నాకే తగులుతుందో లేకపోతే ఇంకేంటో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా వీళ్ళ వీడియోసే కనిపిస్తున్నాయి. వీళ్ళ వీడియోస్ మీద మాట్లాడుతుంటే కౌంటర్సు రీకౌంటర్సు ఏకంగా అక్క లాయర్లతో కూడా మాట్లాడిస్తుందంట. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మన మౌనిక సుంకర్ గారి గురించి అనమాట. ఏంటి భయమేసి గారు అంటున్నావంటే అంత లేదులేండి. ఎందుకంటే ఈవిడ గురించి మాట్లాడి మాట్లాడి నాకే జోక్గా అనిపిస్తుంది అనమాట. అందుకని అంటున్నా. అక్క చాలా గట్టిగా హిందూ ధర్మాన్ని భుజాల మీద ఎత్తుకుందండి. ఏది ఏమైపోయినా పర్వాలేదు, హిందూ దేశంలో హిందువులే ఉండాలి, వేరే మతాల వాళ్ళు ఉండొద్దు. ఇది అక్క నినాదం. జై శంకరక్క. ఓకే. ఎప్పటి నుంచి చెప్తున్నా ఒకటే మాట, వేరే మతాల మీద పడి ఏడవద్దక్క, లే నేను అదే బతుకుతా. మరి అడ్వకేట్ ఎందుకు చేసినట్టు? పేరుకి వెనక తగిలించుకోవడానికా? రియల్లీ? ఓకే. ఏం చేస్తాం మరి? కొంతమంది అట్లా ఉంటారనమాట. సో అక్క ఏజెండా ఏంటిదంటే ఇండియా అంటే హిందూ దేశం. మరి హిందూ దేశం అని ఎవడు కనిపెట్టాడో గానీ ముందు వాడిని వాయించాలన్నమాట. ఈ పేరు కనిపెట్టిన వాడిని. ఓకే, ఈ పేరు తగిలిచ్చాడు చూడండి, వాడిని తన్నాలి ఫస్ట్. భారతదేశము ఇండియా అది హిందూ దేశంగా ఎలా మారిందో అర్థం కావట్లేదు. సరే, హిందూ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి హిందూ దేశం అని పేరు వచ్చింది. ఇప్పుడు హిందూ జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి హిందూ జనాభా ఉన్న దేశం నుంచి వేరే జనాభా వెళ్ళిపోవాలి. కొంతమంది యాంకర్స్ అట్లా తయారయ్యారు, నీలాంటి అడ్వకేట్లు అట్లా తయారు. ఏం చేస్తాం? అట్లా ఉంది సిచ్యువేషన్ అన్నట్టు. పైగా ఈ రాజకీయ నాయకులు కూడా మీకే వత్తాసు, మీకే భజన. నాకు డౌట్ కాదు, 99.99% ఏంటిదంటే వాళ్ళు వెనక అండ ఉంది కాబట్టి మీరు ఎలా రెచ్చిపోతున్నారు అనమాట. మీరే అంటారు కదా కర్మ ఫలితం అని, తొందరలోనే ఉంటుంది. ఓకే, మార్నింగ్ చెప్పిన విషయం ఒకటి ఏంటిదంటే కనీసం ఆ యాంకర్ అనే ఏంటంటే 79% ఉన్న హిందువుల కంట 2% ఉన్న క్రిస్టియన్స్ వల్ల నష్టం జరిగిపోతుందంటే వాళ్ళు దేశంలోంచి తోలేస్తారంట. ఏం మాట్లాడుతున్నావన్నా? సరే, కమింగ్ టు ద సుంకరక్క. అక్క ఈ రోజు మాట్లాడిన ఆనిముత్యాలేంటో చూద్దాం ఒకసారి. దురంధర్ 2 నుంచి ఒకటి టేక్అవే ఉంది. నువ్వు చెల్లెల్నే కాపాడుకో చేతగాని వాడివి, ఇంకా నువ్వు దేశాన్ని రక్షిస్తావా? సో అక్క చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే దురంధర్ మూవీ చూసింది. అక్క అది హిందూస్ కి సంబంధించిన మూవీ కాదనుకుంటా. వెళ్ళారా? ఓకే, గుడ్. అందులో నుంచి కూడా అంటే నీకు నచ్చని మతానికి సంబంధించిన వాళ్ళు సినిమాకి వెళ్ళి కూడా నువ్వు దాంట్లో నుంచి మంచి పాయింట్ తీసుకున్నావు అంటే గ్రేట్, నువ్వు జై నీకు. ఓకే, అక్క ఏమంటుందంటే నీ ఇంట్లో ఆడపిల్లని కాపాడుకోలేనోడివి దేశాన్ని ఏం కాపాడతావు అనే ఒక్క ఓడ్ నచ్చిందంటే ఎంటైర్ 3 hours మూవీలోను. తర్వాత అక్క ఏం మాట్లాడిందంటే ప్రతి సంవత్సరం 8 లక్షల మంది హిందూ ఆడపిల్లలు లవ్ జిహాద్ కి బలైతుంటే వాళ్ళ అన్నదమ్ములు ఉండుంటారు కదా, తల్లిదండ్రులు కూడా మాకు ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కదా, అది చచ్చిపోయింది, తుర్కోని పెళ్లి చేసుకుంది కాబట్టి ఇప్పుడు మాకు ఒక్కడే కొడుకు అంటారు. అదా వాణ్ణి పోయి ఆ ఫ్యామిలీని మొత్తం చంపరా అని నేర్పియాలి. ఇక్కడ అక్కేమంటుందంటే హిందూ అమ్మాయిలు లవ్ జిహాద్ పేరుతో మతం మారిపోయి వేరే మతంలోకి వెళ్ళిపోతున్నారు. వేరే మతంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్, ఎవరైతే అమ్మాయి పేరెంట్స్ ఉంటారో వాళ్ళ పేరెంట్స్ అంటున్నారంట, చిచ్చి అది వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది కాబట్టి మా దృష్టిలో అది చచ్చిపోయింది అని చెప్పేసి వాళ్ళు నీళ్ళు వదిలేసుకుంటున్నారు. చాలా మంది అట్లనే చేస్తారు. ఓకే, అలాగే వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన దానిని మీ ఇంట్లో మగపిల్లలు ఎవరున్నారో ఆ మగపిల్లలకి ఏం చెప్పాలో కూడా అక్క నేర్పిస్తుంది. ఏమని? వెళ్ళిన ఆడపిల్లని అలా వదిలేస్తారా? ఆ ఆడపిల్లని తీసుకెళ్లిన ఫ్యామిలీస్ ని, ఏదైతే వేరే మతం ఫ్యామిలీ ఉందో ఆ ఫ్యామిలీని అలా వదిలేస్తారా? వదలకూడదంట. అక్కేం చెప్తుంది? ఎవడైతే మీ ఇంటి ఆడపిల్లని తీసుకెళ్లారో ఆ ఇంటి ఆడపిల్లని తీసుకెళ్లిన వాడిని ప్లస్ వాడి కుటుంబాన్ని కూడా ముక్కలు ముక్కలుగా నరికేయాలని నేర్పిస్తుందంట. అక్క శాంతి కాముకురాలు, హిందూ ధర్మాన్ని భుజాన్ని ఎత్తుకుంది, నోటికి ఏమొస్తే అది మాట్లాడే. ఇక్కడ ఏంటంటే ఇది నీ సొంత డిస్క్రిప్షన్ ఏమో అని అనిపిస్తుంది, ఎందుకంటే మనం అడ్వకేట్ కదా. సో మీరు ఏదైనా చేసండి కనుక నేను ఉంటానని చెప్పేసి నువ్వు వాళ్ళకి ఊతమిస్తున్నట్టుంది. వాళ్ళ తల్లిదండ్రులకి నిజంగా వాళ్ళ ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోయినందుకు కోపం, ఆవేశం ఉంటుంది. కాకపోతే ఎక్కడో చిన్నగా కన్నపేగ ఒకటి ఉంటుంది కదా, అదేమనుకుంటారు 0.1% పోతా పోయింది, ఎక్కడో చోట బతుకుంది అని ఒక చిన్న సెంటిమెంట్ ఉండదా? ఆ మాత్రం సెన్స్ లేదా నీకు? అమ్మవే కదా నువ్వు కూడా. చంపేయండి అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించాలి అబ్బాయిలకి. ఇది మన RSS రాజ్యాంగంలో రాసున్న నీతి సూక్తులు. ఒక ఇద్దరు ఆత్మలు తోడబుట్టులుగా పుట్టినరు అని అంటే వాళ్ళు వాళ్ళతోని కలిసి జీవించడం కోసం, ఒకరి కోసం ఒకరు అని పుడతారు. అట్లాంటిది తల్లిదండ్రులే చెప్తారు మాకు ఒక్కరే పుట్టింది అనుకుంటాం, అది చచ్చిపోయింది అనుకుంటాం అని. ఇంకేం చెప్తుందంటే అక్క,
ఒక బ్రదర్ అండ్ సిస్టర్, ఒక అన్న చెల్లి లేకపోతే తమ్ముడు అక్క పుడితే వాళ్ళిద్దరు ఒకరి కోసం ఒకరు బతకడానికి పుడతారు అని అంటే ఓకే, వాళ్ళు సమ్ సర్టెన్ వరకే కలిసి ఉంటారు. తర్వాత పెళ్ళైన తర్వాత ఎవరి కాళ్ళు విడిపోతారు. ఇప్పుడు ఈమె వేరే మతం వాడిని పెళ్లి చేసుకుంది కాబట్టి ఆ పెళ్లి చేసుకున్న వాడిని వాడి కుటుంబాన్ని కూడా చంపేయాలి. ఓకే, మరి ఈ అమ్మాయిని తిరిగి తీసుకొచ్చి మీ కుటుంబంలో కలుపుకుంటారా? ఒక్క దెబ్బ కూడా ఆడపిల్ల మీద వేయకుండా ఉంటారా మీరు? మాకు ఒక్కరే పుట్టింది అనుకుంటాం, అది చచ్చిపోయింది అనుకుంటాం అని ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు నేర్పించి మగపిల్లల్ని ఆ పగ తీర్చుకోలేకుండా తయారు చేస్తున్నారు. ఇంకొక మంచి మాట మాట్లాడింది ఏంటి, పేరెంట్స్ ఏమంటారు, పోతే పోయింది, అది మా దృష్టిలో చచ్చిపోయింది అని చెప్పేసి ఆ పేరెంట్స్ అంటే ఆ మాటలు పిచ్చి పిచ్చి వంట. అలాంటి మాటలు చెప్పి మగపిల్లోళ్ళని అంటే చేతగాని వాళ్ళలా చేస్తున్నారంట. ఏంటి, ఒరే నువ్వు వెళ్ళి చంపేయరా అని చెప్పడము మంచి మాట, పోతే పోయింది, అది మా ఫ్యామిలీ నుంచి పోయింది, అది మా దృష్టిలో చచ్చిపోయింది అని చెప్పడం అంటే పిచ్చి మాటలంట. ఇవి కాదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఏమనంటే ఓ వచ్చేస్తావు, కింద వస్తాను నీ ఫాలోవర్స్ కామెంట్స్. నీ ఫాలోవర్స్ కి ఎవరైతే కామెంట్ పెడతారో వాళ్ళకి చెప్తున్నా, సరే మీ ఇంట్లో నుంచే లవ్ జిహాద్ తో ఒక అమ్మాయి వెళ్ళిపోయింది, ఒక సన్నాసోడు తీసుకెళ్లిపోయాడు మీ అమ్మాయిని, నువ్వు వెళ్ళిపోయిన మీ అమ్మాయిని కూడా చంపేయగలవా? అది వేరే వాడితో కదా వెళ్ళిపోయింది, మరి తొరకొడితే వెళ్ళిపోయింది కదా. ఈ మాట నేనట్లేదు, ఆ తొరకొడు అన్నమాట అక్క అంటుంది. ఫాలోవర్స్ ఉంటాయి కదా కింద, మీ అమ్మాయి వెళ్ళిపోయింది కాబట్టి నువ్వు వెళ్ళి ఆ ఫ్యామిలీని చంపేసి వాడిని చంపేసి నీ కూతుర్ని కూడా చంపేయగలవా? ఉందా దమ్ము? కామెంట్ పెట్టే దమ్ము కాదు. చెల్లెల్ని కాపాడలేని వాడు దేశం ధర్మాన్ని ఏం కాపాడతాడు? ఇక్కడ మళ్ళీ ఇంకోటి తగిలిచ్చేస్తుంది, చివరి మతం తగిలిచ్చేస్తుంది. ఏమంటుంది మళ్ళీని, చెల్లెల్ని కాపాడుకోలేనోడు హిందూ ధర్మాన్ని దేశాన్ని ఎలా కాపాడతాడంటే, అంటే ఇప్పుడు దేశాన్ని కాపాడే ప్రతి ఒక్కడు ఆర్మీలు తీసుకుందాం, మనం ఆర్మీని తీసుకుందామండి, రాత్రి పగలు నిద్ర తిండి ఏమి లేకుండా కాపలా కాస్తున్నారు కదా. వాళ్ళు అక్కడ కాపలా కాయబట్టి మనం ఇక్కడ సుఖంగా బతుకుతున్నాం కదా. దేశాన్ని కాపాడేసి ఆ బోర్డర్ లో ఉన్న వాళ్ళందరూ హిందువులేనా? వేరే కాస్ట్ ఎవరు లేరా? ఓహో, ఇప్పుడు ఆ బోర్డర్ కాపలా కాసే వాళ్ళందరూ కూడా ఇలాగే వేరే వాళ్ళని చంపేసి అక్కడ బోర్డర్ లో నించున్నారు అనమాట. నీ లెక్క ప్రకారం అదే కదా దేశాన్ని కాపాడేటోడు అంటే, వాళ్ళే ఆర్మీ వాళ్ళే. ఆర్మీలో ప్రతి ఒక్కరు కూడా వేరే వాడిని వేసేసి అక్కడ నుంచుని కాపలా కాస్తున్నారు. అంటే ఎవరైతే లవ్ జిహాద్ పేరుతో అమ్మాయిలు తీసుకెళ్లిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళని చంపేసిన వాళ్ళనే ఆర్మీలో పెట్టుకుంటున్నారు అనమాట. తెలియదక్క మాకు ఇంతవరకు. నిజం. దురంధర్ 2 నుంచి టేక్అవే ఏంటిదంటే, లవ్ జిహాద్ కి బలైన ప్రతి అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ తోబుట్టుల్ని పొయ్యి ఆ తుర్క ఫ్యామిలీని మొత్తం లేపించేలాగా ప్రేరేపించాలి. ఎవరు? పేరెంట్స్. ఎవరిని? ఎవరైతే వాళ్ళ ఇంట్లో మగపిల్లలు ఉంటారో, ఎవరైతే ఈ లవ్ జిహాద్ లో అమ్మాయిలు వెళ్ళిపోయి ఉంటారో వాళ్ళ ఆ బ్రదర్స్ అంటే ఈ పేరెంట్స్ ప్రోత్సహించాలి. ఏమని, ఎల్లు నన్ను ఎళ్ళు, కత్తి తీసుకుని వెళ్ళి వాడిని వాళ్ళ ఫ్యామిలీని మొత్తం లేపే అని ప్రేరేపించాలంట. అదే ఈవిడ గారు చెప్తున్న మాటలు. చదువుకున్న మాటలో, సంస్కారమైనంత మాటలో, ఏ మాటలో తెలీదు. ఏమనంటే మళ్ళీ అక్కడి నుంచి కనుక్కుంటావు నా గురించి. కనుక్కో, ఏమాత్రం కనుక్కుంటావు? అడ్డమైన వాగుడు వాగే నీకే అంత ధైర్యం ఉంటే నిజం మాట్లాడే నాకెంత ధైర్యం ఉండాలి? ప్రేరణ ఇవ్వాలి, ఇన్స్పైర్ చేయాలి. ప్రేరణ ఇవ్వాలి, చంపేరా అని ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. ఇప్పుడు వీడు వెళ్ళి వాడిని చంపేస్తాడు కదండి, వాళ్ళ చెల్లినో అక్కలను తీసుకెళ్లిపోయిన వాడిని చంపేస్తారు కదా, వీడిని చూసి వీడు కొడుకు నేర్చుకోవాలి మళ్ళీ. ఆహా, వాళ్ళని అలా చంపేయాలన్నమాట అని ఇన్స్పిరేషన్ వీడు తీసుకుంటాడు. తరతరాలు ఇన్స్పిరేషన్ తీసుకుంటా పోతారు. ఏముంది, మా అంటే ఒక 4-5 ఏళ్ళు జైల్లో ఉంటాడు, వచ్చేస్తాడు. చూసారు ఏమంటుందో? ఏముంది, మా అయితే ఒక 4-5 ఏళ్ళు జైల్లో ఉంటారు. ఇది అక్కిచ్చే ఇన్స్పిరేషన్. వెళ్ళి నువ్వు చంపేయి. వెనకాల మన మౌనిక అక్క ఉంది, శంకర్ అక్క ఉంది, అక్క నీకు బెయిల్ ఇప్పించేస్తుంది. జస్ట్ ఒక 4-5 సంవత్సరాలు కదా, వెళ్ళిపోయి ఉండొచ్చాయి. ఇది నువ్వు నేర్పించేది. ఆస్తి ఎట్లాగూ మీరు లింగులు ఇటుకోమని అన్నది ఇద్దరిని, ఆస్తి ఎట్లాగూ ఉంటది, వాడికి బయటకు వచ్చినాక ఆస్తి ఉంటది. అదే మనకి చదువు, సంస్కారము, పరమత సహనము అవి ఏమి వద్దు, పేషెన్స్ ఏమి వద్దు. మహా అయితే 4-5 సంవత్సరాలు జైల్లో ఉంటావు, ఎలాగో నీకు ఆస్తి ఉంటది, అది ఎలాగో వేరే వాడితో వెళ్ళిపోయింది కాబట్టి ఆస్తిని ఎంజాయ్ చేస్తూ బతకొచ్చు. ఇది నీ చదువు, ఇది నీ సంస్కారం. వాళ్ళు ఇంకొక వీడియో పెట్టను, RSS 100 years పూర్తి చేసుకున్న సందర్భంగా RSS అనేది నా గుండెల్లో కాదు నా ఆత్మలో కలిసిపోయిందని ఏదో ఒక స్లోగన్ చెప్పు. ఆత్మ అన్న, గుండె అన్న, పరమాత్మ అన్న ఆ 3 ఒకటే అని చెప్పేసి తెలుసు నాకు ఇప్పటి వరకు. ఆ 3 వేరు వేరు అని నీకు తెలియదు. అదే RSS లో 1 లీటర్ బాటిల్ తో స్నానం ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. గొప్ప గొప్ప కట్టుబట్లు. మరి ఇదే అక్కాయ్ విశాఖలో అంత పెద్ద విషాదం జరిగితే దాని గురించి ఏం మాట్లాడిందో కూడా విన్నా. విశాఖపట్నంలో జరిగిన రవీందర్ మౌనిక అనే ఇష్యూలో నేను మాట్లాడట్లేదు అని నన్ను ట్రోల్ చేస్తున్నారు.
మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి. హిందూ ఎప్పుడు మతోన్మాది ఉండడు. హిందూ ఎప్పుడు ఇంకొకరికి ద్రోహం చేయాలి అని ఆలోచించడు. కానీ తనని తాను ప్రొటెక్ట్ చేసుకునే ఇష్యూలో ఇట్లాంటి క్రైమ్స్ హిందూస్ చేసి ఉండొచ్చు. ఇక్కడ మతం గురించి ఎవడు మాట్లాడాడు మళ్ళీ? అక్కడ ఏదైతే ఆ వైజాగ్ ఇష్యూలో ఒకటి చంపేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు, ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడవానంటే మధ్యలో మతం ఎందుకు వచ్చింది నీకు? మతం లేకపోతే మనకు ముందడుగు పడదు, ముద్ద కూడా దిగుతుందో లేదో మరి. ఆ మతోన్మాది కదా, అసలు మతం ఎక్కడ వచ్చింది అక్కడ? మళ్ళీ ఇదే అక్కాయ్ ఈ భగీరథిష్లో నోరు తెరవని ఈ మోగక్కాయ్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఏమంట? ముళ్ళు పోయి ఆకు మీద పడ్డా, ఆకుపోయి ముళ్ళ మీద పడ్డా ఆకుకే నష్టం. హద్దుల్లో ఉంటే స్త్రీ శక్తి అవుతుంది, హద్దు దాటితే స్త్రీ శక్తిని కోల్పోతుంది. కొత్తగా రాసినట్టున్నావు నువ్వు. ఆ పురాణాలు వేదాలు అలాగే చెప్తున్నాయి. ఇంకేంటిదంట? పిల్లగాని తండ్రి సోషల్ ఇమేజ్ పోయిందంట. లేదు నీకు. అదే ఆడపిల్ల కనీసం ఒక్క మాట, హిందూ పిల్లే కదా, ఓకే, ఒక్క మాట తెరవడానికి నీకు నోరు రాలేదు. మళ్ళీ ఒక స్టేట్మెంట్, ఆయన ఇమేజ్ పోయిందని చెప్పేసి నువ్వేదో ఇది చేస్తున్నావు. ఆ అబ్బాయి అమ్మాయిని చెప్పేసి ముక్కలు ముక్కలుగా దాచేసాడు, ఆ విషయం గురించి మాట్లాడమంతే మతోన్మాది కాదు, ఉగ్రవాది కాదు అని అంటావేంటి? నీకు టైటిల్ పెట్టింది అందుకనే. తనను తాను ప్రొటెక్ట్ చేసుకునే విషయంలో ఏ హిందువునైనా ఎవరినైనా అడ్డంగా నరికేయొచ్చు. ఇది అక్కిస్తున్న స్టేట్మెంట్. లవ్ జిహాద్ లోను వాడు తీసుకెళ్లిపోయాడు అమ్మాయిని, తీసుకెళ్ళినోడిని చంపేయాలని చెప్పేసి ఇంట్లో ఉన్న మగపిల్లలకి, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు పుష్అప్ చేయాలి, గో 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 అండ్ కిల్ అని. కమింగ్ టు ద హిందూస్ కి ఏదైనా ఇష్యూ అయింది అనుకోండి, అది హిందూ అన్న పదం నేను వాడలేదు, అక్క అంటుంది అనమాట. ఈ మౌనిక శంకర్ అంటుంది. ఏమంటుంది? ఈ హిందూలోనంట ఒకవేళ వాళ్ళిద్దరికి ఏమైనా క్లాషెస్ వస్తే తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో ఎదుటి వాడినైనా చంపేయొచ్చు. అక్కడ అడిగిన దానికి నువ్వు చెప్తున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? అందుకే కాదు నిన్ను వంకర మాట మాట్లాడతావని అనేది. ఇది మన చిట్టి బుర్ర, చిట్టి కప్పుకుండి చిట్టి బుర్ర. ఏమక్క మన వల్ల ఉపయోగం సమాజానికి? ఒక మంచిగా చదువుకున్న వ్యక్తివి నువ్వు, సొసైటీలో నీకంటే ఒక ఇమేజ్ ఉంది, రాజకీయ పరంగా కూడా ఎంతో కొంత పరపతి ఉంది. ఇలాంటివా నువ్వు మాట్లాడేది? పైగా ఏమంటావు నువ్వు? గౌరవించాలి అని అంటావు. సరే, నువ్వు ఇస్తున్నావు గౌరవం ఎవరికైనా? నువ్వు ఇస్తున్నావా గౌరవం? మాట్లాడితే లేస్తే వేరే మతం వేరే మతం వేరే మతం, అది తప్ప వేరేదేది ఉండదా? సరే, ఇక్కడ నేను ముస్లిమ్స్కి ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ఎవరైతే ఈ లవ్ జిహాద్ పేరుతో ఇలాంటి చెత్త పనులు చేస్తున్నారు, చెత్తనని అంటారు, నాకు ఒకటి తెలియక అడుగుతాను. ఇప్పుడు మీ మతంలో మీరు పెళ్లి చేసుకోవద్దని చెప్పేసి ఏమన్నా చెప్పాడా దేవుడు? మీ మతంలో మీరు పెళ్లి చేసుకుని మీ సంతానాన్ని అభివృద్ధి చేసుకోవద్దు, పక్క మతాలకు వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకొచ్చేసి మత మార్పిడి చేసేయండి, అప్పుడు మీకు స్వర్గంలో సపరేట్ సీట్లు ఉంటాయని ఏమైనా చెప్పాడా? కామన్ సెన్స్ లేదా మీకు? ఎవడో ఏ దేశంలో చేస్తున్నాడో అని అంటే వాడిని పట్టుకుని ఎలాడతారా? సరే, మేము వాడినే ఫాలో అవుతామంటే పొండి మీరు ఆ దేశానికి, హ్యాపీగా వెళ్ళిపోండి. ఎవడైతే ఈ లవ్ జిహాద్ ట్యాగ్ తగిలించుకుంటున్నారు పొండి అవతలకి. ఇప్పుడు మీలాంటి వాళ్ళ వల్ల, మీరు చేసే చెత్త పనుల వల్ల మిగతా వాళ్ళందరినీ ట్యాగ్ చేసేయట్లేదా? మొత్తం దాన్ని అంతటినీ ట్యాగ్ చేసేయట్లేదా? మీ మతంలో మీకు పుట్టినోడు మీ వాడు అవుతాడు. ఇప్పుడు పరాయి అమ్మాయిని తెచ్చుకుని పరాయి అమ్మాయితో కలిగిన సంతానము మీ సొంత సంతానం ఎట్లా అవుతుంది? అక్కడ మరి మీకు క్లాషెస్ రావా? సిగ్గనేది లేదా మీకు? దేవుడు చెప్పాడా ప్రేమ పేరుతోటి మతాలు మార్చమని? దేవుడు చెప్పాడా ఇళ్లలోకి వెళ్ళిపోయి మత మార్పిడి చేయమని? కామన్ సెన్స్ లేదా మీకు? మీరు ఒక్కరిద్దరు చేసి ఇలాంటి దరిద్రమైన పనుల వల్ల మొత్తం జాతికి అవమానం అన్నట్టు మిమ్మల్ని అందరినీ కట్టగట్టి నడి రోడ్లో ఊరి తీసేయాలన్నమాట. అప్పుడు దరిద్రం వదిలిపోతుంది. ఈ మధ్య కొంతమంది సన్నాసులు తగలడ్డారు కదండి. దాదాపు 120 ఏళ్ల నుంచి సాయిబాబాని దేవుడి కింద కొలుస్తుంటే ఈ పకీర్గాళ్ళందరూ, ఈ బుగడా బాబాలందరూ వెళ్ళి షాపుల దగ్గర అడుక్కు తినే దరిద్రపు మందంతాను ఇప్పుడు సాయిబాబా కాదని ఇది కొత్తగా ఒకటి క్రియేట్ చేశారు. ఏం సాధిస్తారా మీరు? ఏం సాధిస్తారు? ఏమనంటే కింద కామెంట్లో మర్యాదగా మాట్లాడండి. దేవుళ్లాగా పూజించుకుంటున్న సాయిబాబానే 100 ఏళ్ల నుంచి దేవుడు కాదంటున్నారు. ముందు ఆ ఎదలకు చెప్పండి. మీరు చెప్పరు. మీరు ఇంకొకటి ఏంటిదంటే కృష్ణ పరమాత్ముడి గురించి తెలిసిన వాళ్ళలోను ఏదైతే మనకి ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు రాసిన బుక్ ఉందో ఆ బుక్ లో ఏముంటుందంటే శ్రీకృష్ణ పరమాత్ముని అంశ జీసస్ అని ఉంటుంది, సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఇస్కాన్ టెంపుల్ పెట్టుకుని జోలేసుకుని తిరుగుతున్న బిగ్గర్ బ్యాచ్ ఇస్కాన్ టెంపుల్ కి ఎవరైతే పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయో ఆ తలకాయల హెడ్ ఎవరో తెలుసా? ఏ మతానికి చెందిన వాళ్ళో తెలుసా? తెలుసండి. తెలిసిన వాళ్ళు గౌరవం ఇస్తామండి. ఎందుకనండి? వాళ్ళు మీ ముఖాన్ని చిల్లరేస్తారు కదండి, అందుకని వాళ్ళకి గౌరవం ఇస్తామండి. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నందరి మీద పడిపోతామండి. ఎందుకంటే మా వెనకాల ఒక బ్యాచ్ ఉంది కదండి, మమ్మల్ని ఇలా భుజాలకు ఎత్తేసుకోవాలండి. సిగ్గుండాలండి ఫస్ట్ మీకు.
ఇలాంటి బ్యాచ్ తయారైపోతున్నారు అనమాట. ఒకడు ఏదో అనడం, వాళ్ళకి వెనకాల జయ్యి కొట్టేయడం. ఈ మతం అనేది లేకపోతే బతకగలరా మీరు? సరే, కొంతమంది ఉన్నారు. ప్రతి మతంలోని ఇలాంటి చెత్త సన్నాసులు ఉన్నారు. అలాంటి వాళ్ళని తీసుకురండి. తీసుకొచ్చి నడి రోడ్లో నిలబెట్టి ఉతికి పారేయండి. ఎవడొడ్డొస్తాడు మీకు? తప్పు చేసిన ప్రతి ఓడికి ఒకే చట్టం ఉండి దాన్ని అమలు చేయండి.